ఏపీ కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారులు కూడా కేబినెట్ సమావేశంలో నీళ్లు నమ్మారు. తనకు అత్యంత సన్నిహితమైన కంపెనీకి సంబంధించిన భూములపై పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ప్రశ్నించేసరికి అధికారులు సమాధానం ఇస్తున్నా సరే పదే పదే నిలదీసేసరికి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్తున్నారు. లులు గ్రూప్ కు సంబంధించి భూముల కేటాయింపు పైన పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా స్పందించారు. దానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం లులు గ్రూప్ విషయంలో చేసిన విమర్శలన్నీ ఈరోజు పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట్లాడుతున్నారు అన్నదైతే అందరికీ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ ఏమి అన్నారు అన్నదానికంటే ముందు ఈ లులు గ్రూప్ గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలో ఉంటుందో అప్పుడు ఈ లులు గ్రూప్ కు వేల కోట్ల విలువైన భూముల్ని యథేచ్ఛగా ఇస్తూ ఉంటారు. ఇది జస్ట్ ఒక షాపింగ్ మాల్. ఇప్పుడు డిమార్ట్, మోర్ ఇలాంటి సంస్థల్లాగే ఇది కూడా పనిచేస్తుంది. దానివల్ల వచ్చే ఉద్యోగాలు కూడా వందల్లోనే ఉంటాయి. అది కూడా ఉద్యోగాలు కూడా ఇది 10,000, 20,000 రూపాయల జీతాలకు సంబంధించిన ఉద్యోగాలే ఉంటాయి. పైగా ఈ సంస్థ తాను నిర్వహించే మాల్స్ లో తమకు కావాల్సిన ఉద్యోగుల్ని తెచ్చుకుంటుంది అన్న ఒక అభిప్రాయం, విమర్శ కూడా చాలా బలంగా ఉంది. దీన్ని కూడా పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీలో ప్రస్తావించారు. ఇలాంటి సంస్థకు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో వేల కోట్ల విలువైన భూముల్ని కేవలం ఈ షాపింగ్ మాల్ కోసం ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా షాపింగ్ మాల్స్ ఉంటాయి, ప్రైవేట్ షాపింగ్ మాల్, కానీ ఏ సంస్థకి కూడా ఈ విధంగా కనీసం బిడ్డింగ్ కూడా లేకుండా వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని రూపాయిన్నరకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా. కానీ ఒక లులు గ్రూప్ లో మాత్రం ఇది చేస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా లులు గ్రూప్ కట్టుకోవాలనుకుంటే ప్రైవేట్ గానే భూములు కొనుక్కొని కట్టుకుంటే అభ్యంతరం లేదు. కానీ ఏ సంస్థకి ఇవ్వని వెసులుబాటు ఒక లులు గ్రూప్ కు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తూ వచ్చారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. దాంతో పాటు ఈ షాపింగ్ మాల్ వల్ల అక్కడ ఏదో వేల మందికి ఉద్యోగం వచ్చేసి అంత లాభం జరుగుతుందా అంటే అది కూడా లేదు. ఎప్పుడైతే ఈ లులు మాల్ వచ్చిందో సరౌండింగ్ కొన్ని కిలోమీటర్ల మేర చిన్న చిన్న వ్యాపారులందరూ దుకాణాలు మూసివేసుకోవాల్సిందే. అంటే దీనివల్ల నష్టం కూడా చాలా భారీగా ఉంది. వచ్చే ఉద్యోగాలు వందలో, అది కూడా 10,000, 20 రూపాయలకు సంబంధించిన ఉద్యోగాలే. ఈ పరిస్థితి అన్నింటిని గమనించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీరు చేసే పావుల వ్యాపారానికి 30 విలువైన భూములు అవసరం లేదు, ఈ వేల కోట్ల భూములు కాదు, మీకు మరొక చోట భూములు కేటాయిస్తామని వైసీపీ ప్రభుత్వం చెప్పగానే ఈ లులు గ్రూప్ అలిగేసి వెళ్ళిపోయింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మీడియా లులు గ్రూపును తరిమేశారు అన్నట్టుగా ప్రచారం చేశారు. అదేదో ఇది ఒక పెద్ద గూగుల్ లాంటి సంస్థ, ఏదో ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థ, వేల మందికి లక్షల కోట్ల విలువైన ఆదాయం వచ్చే కంపెనీ ఇది అన్నట్టుగా ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ ఇది ఒక షాపింగ్ మాల్. అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకా వేగంగా భూములు కేటాయిస్తూ వెళ్ళిపోయింది. విశాఖపట్నంలో అత్యంత విలువైన బీచ్ రోడ్ లో 13.74 ఎకరాల భూమిని కేటాయించేశారు. ఈ భూమి విలువ దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని చెప్తున్నారు మార్కెట్ విలువ. ఆ భూమిని అప్పగించేశారు. అంతటితో ఆగకుండా విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ కి సంబంధించిన భూముల్ని కూడా 4 ఎకరాలకు పైగా భూమిని కూడా లులు గ్రూప్ కు కేటాయించారు. ఆర్టీసీ నుండి స్వాధీనం కూడా చేసేసుకున్నారు. ఇంతటితో ఆగని లులు సంస్థ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే కావడంతో కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద ఉన్న మెగా పార్క్ లో తమకు 7 ఎకరాలకు పైగా భూమిని కేటాయించాలని మరీ దరఖాస్తు పెట్టుకుంది. దాని ప్రతిపాదనే నిన్న కేబినెట్ భేటీ ముందుకు వచ్చింది. కేబినెట్ భేటీలో ఈ అంశం రాగానే నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈ లులు గ్రూప్ కు సంబంధించి పలు ప్రశ్నలు సంధించారు. మెగా ఫుడ్ పార్క్ లో 7.48 ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తుంది ఈ సంస్థ, లులు సంస్థ అని చెప్తున్నారు. అది ఏ ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తుందో సూటిగా చెప్పాల్సిందిగా అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలదీశారు. దాంతో అధికారులు సింపుల్ గా లేదు ఫుడ్ని ప్రాసెస్ చేస్తారు అనగా, ఫుడ్ అంటే అలా కాదు, ఏ ఫుడ్ చేస్తారు, పండ్లని ప్రాసెస్ చేస్తారా లేకుంటే గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా, సూటిగా సమాధానం చెప్పండి అనేసరికి అధికారులు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. అంటే ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించి అక్కడ జంతువుల్ని వధించి మాంసం ఎగుమతి చేస్తారా అని ప్రశ్న సంధించారు. అంటే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ముందే సమాచారం ఉంది. ఈ లులు సంస్థ అక్కడ ఏదో గోవధశాల లాంటిది నిర్వహించి ఫుడ్ పేరుతో మాంసాన్ని ఎగుమతి చేయబోతుందన్న సమాచారం ఉండబట్టే పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని కేబినెట్ లో ప్రస్తావించారు అన్న చర్చ కూడా నడుస్తుంది. ఒకవేళ ఈ గోమాంసాన్ని, జంతువుల్ని వధించి మాంసాన్ని ప్రాసెస్ చేస్తామంటే మేము ఒప్పుకోము, దానికి మేము అంగీకరించమని కూడా కేబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ నేరుగానే అనేసరికి అధికారులంతా సైలెంట్ గా ఉండిపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే జోక్యం చేసుకుని లేదు మామిడి పళ్ళు, ఈ దానిమ్మ పళ్ళు, బొప్పాయి లాంటి పండ్లను అక్కడ ప్రాసెస్ చేస్తారు అంటూ పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకొని అసలు ఈ భూములు ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారు ఈ లులు గ్రూప్ కి, అసలు రెంటల్ అగ్రిమెంట్ లో సడలింపులు ఎందుకు ఇచ్చారు, ఈ సంస్థ ఇస్తున్న ఉద్యోగాలని నేను కూడా వరుస పెట్టి ప్రశ్నించారు. సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెంటల్ లీజ్ అన్నది ప్రతి 3 ఏళ్లకోసారి 10% చొప్పున పెంచాలి. కానీ ఇక్కడ లులు గ్రూప్ కు వచ్చేసరికి మాత్రం 10 ఏళ్లకు 10% మాత్రమే పెంచేలాగా
సడలింపు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అంటే ప్రతి మూడేళ్లకు 10% లీజు పెంచాల్సి ఉన్న చోట ఏకంగా 10 ఏళ్లకు 10% మాత్రమే పెంచేలాగా ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించేసరికి లులు సంస్థ పదే అడుగుతోంది, పెద్ద పరిశ్రమ కాబట్టి మేము ఆ సడలింపులు ఇచ్చాము అని చెప్పి అధికారులు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దీనికి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకొని అసలు లులు గ్రూప్ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది, ఏ ప్రాతిపదికన ఈ భూములు కేటాయిస్తున్నారు, అసలు విశాఖపట్నంలో విజయవాడలో భూముల కేటాయింపును కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించేసి ఏ ప్రాతిపదికన ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇస్తోంది, భూముల్ని ప్రభుత్వం ఇస్తోంది, మొత్తం విలువైన భూములు అప్పగిస్తున్నా సరే ఇక్కడ మాత్రం లులు గ్రూపే ఎదురు కండిషన్లు పెడుతోంది ప్రభుత్వానికి. మేము లేకుంటే ఈ రాష్ట్రంలో ఏదీ లేదు, మేము పోతే రాష్ట్ర ప్రభుత్వానికే నష్టం అన్నట్టుగా ఈ సంస్థ బిహేవ్ చేస్తోంది. ఇంత అతిగా ఎందుకు మీరు సడలింపులు ఇస్తూ ఉన్నారు, రెంటల్ లీజు పెంపు విషయంలో ఈ సడలింపులు ఈ సంస్థకు మాత్రమే ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించేసరికి చంద్రబాబు నాయుడుతో సహా ఇతర మంత్రులు అధికారులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందుకంటే లులు గ్రూప్ అన్నది చంద్రబాబు నాయుడు గారికి బాగా సన్నిహితమైన కంపెనీ, అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు 1000 కోట్ల విలువైన భూములను యథేచ్ఛగా అప్పగిస్తూ ఉంటారన్న విమర్శ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో లులు గ్రూప్ కి ఏ ప్రాతిపదికన భూములు ఇస్తున్నారు, అసలు విశాఖ విజయవాడలో ఏ ప్రాతిపదికన భూములు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని, ఎందుకు నిబంధనల్లో సడలింపు ఈ కంపెనీకి మాత్రమే ఇస్తున్నారని ప్రశ్నించేసరికి అందరూ మౌనంగా ఉండిపోగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకొని జగన్మోహన్ రెడ్డి హయాంలో లులు గ్రూపును తరిమేశారు అంటూ మళ్ళా ఆవు కథ వినిపించే ప్రయత్నం చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దీన్ని తరిమేశారు కాబట్టి దాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి మేము ఈ సడలింపులన్నీ ఇస్తున్నాము అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించేందుకు అనగాని సత్యప్రసాద్ ప్రయత్నించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ లులు గ్రూప్ అనేది ఒక మాల్, దానికి 1000 కోట్ల విలువైన భూములు అప్పగించాల్సిన అవసరం లేదు. ఒకటి, అనేక ప్రైవేట్ మాల్స్ కూడా వస్తుంటాయి, వాళ్ళే సొంతంగా భూములు కొనుక్కొని మాల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి అలాంటిది 1000 కోట్ల విలువైన భూములు విశాఖపట్నంలో విజయవాడలో ఇప్పుడు మళ్ళా ఇంకో మెగా ఫుడ్ పార్కులో ఇన్ని 1000 కోట్ల విలువైన భూములు ఒక లులు గ్రూప్కి ఎందుకు ఇస్తున్నారు, ఇతరులకు ఎందుకు ఇవ్వడం లేదు, ఇస్తూ కూడా ఇన్ని సడలింపులు ఎందుకు ఇస్తున్నారు అన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇలా లులు గ్రూపుకు భూముల కేటాయింపు పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తే చంద్రబాబు నాయుడు కూడా లులు వ్యవహారాలపైన అసహనం వ్యక్తం చేశారు అని పత్రికల్లో రాశారు. అంటే ఇప్పటికే పూర్తిగా లులు గ్రూప్ అనేది చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితం కాబట్టి ఈ సడలింపులు అన్ని ఇచ్చేస్తున్నారు, యథేచ్ఛగా భూములు ఇస్తున్నారు అన్న వాతావరణం నేపథ్యంలో నేను కూడా సైలెంట్ గా ఉంటే ఆ వాదన నిజమని ప్రజలు ఇంకెక్కువ నమ్ముతారు భావిస్తారన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి లులు గ్రూప్ మీద అసహనం వ్యక్తం చేశారో ఏమో. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేయొచ్చా లులు గ్రూప్ మీద? ఎందుకంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు తన స్థాయికి మించి మరి 1000 కోట్ల విలువైన భూముల్ని ఈ లులు గ్రూప్ స్వంతం చేసుకుంటుంది. ఆర్టీసీ భూముల్ని వదిలిపెట్టడం లేదు. బీచ్ రోడ్లో భూములు అంటే 1000 కోట్ల విలువైనవి, వాటిని స్వాధీనం చేసుకొని ఒక మాల్ కడతాము, 100 ఉద్యోగాలు వస్తాయి, అది కూడా 10,000 20,000 రూపాయలు జీతాలు ఇస్తాము. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి కూడా ప్రశ్నించారంట, అసలు ఈ లులు గ్రూప్ అన్నది ఉద్యోగులు స్థానికులకు ఇస్తుందా లేదా, ఇది తనకు కావాల్సిన వాళ్ళని ఉద్యోగులుగా తెచ్చుకుంటుంది అన్న అభిప్రాయం కూడా ఉంది, దీనిపైన కూడా సమాధానం చెప్పండి అని అధికారులను నిలదీశారు. కానీ ఏమి సమాధానం చెప్పలేకపోయారు అధికారులు, ఏమి చెప్పలేరు కూడా. ఎందుకంటే ఈ లులు గ్రూప్ కు భూముల కేటాయింపు అన్నదే ఒక పెద్ద అంతుచిక్కని రహస్యంలా మారిపోయింది. కాబట్టి అధికారులు కూడా ఏం సమాధానం చెప్తారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి.